హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏమండో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఏం కర్రీ మరి మమ్మల్ని కూడా వచ్చేయమంటారంటే రండి, మీరు వస్తే ఎందుకు పెట్టను. అసలు ఈరోజు స్పెషల్గా దోసకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. దోసకాయతో ఏం స్పెషల్ అండి? అబ్బా, దోసకాయ ఏమి తినమంటారా? దోసకాయ పచ్చడి చేస్తున్నారా? దోసకాయ కర్రీ చేస్తున్నారా? దోసకాయ పులుసు పెడుతున్నారా? ఈ రెండు కాదండి, ఎమ్మిగా ఉండే ఏంటో చెప్పండి అండి అంటారా? దోసకాయతోటి దోసకాయతోటి ఏంటో చెప్పండి. దోసకాయతోటి చూపిస్తారు ఉండండి. దోసకాయతోటి ఏం చేస్తున్నానంటే దోసకాయ డ్రై ఫ్రాన్స్ అండి, అవేనండి, ఎండి రొయ్యలండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారండి! దోసకాయ ఎండు రొయ్యలు ఎంత బాగుంటుందో కదా, కాంబినేషన్ కూడా అద్దరిపోద్ది అనమాట. అసలు చాలా రోజులు అయిపోయిందండి నేను వండుకొని తిని. ఇంక ఈరోజు తినేసేయాలని ఫిక్స్ అయిపోయా. మీ ఎలర్పిల్ల స్కూల్కి వెళ్ళిపోయింది కదా, గుర్తుందిగా మీకు. ఇంట్లో ఈ డ్రై ఫిష్, డ్రై ఫ్రాన్స్ ఇలాంటివి చేసుకోవాలంటే మీ ఎలర్పిల్ల ఉండకూడదు అనమాట, ఎందుకంటే ఆ స్మెల్కి ఇష్టం ఉండదు. ఇంకా ఎలా ప్రిపేర్ చేసేస్తున్నాను చూసేస్తారా? ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది, ఎందుకంటే మనకి నాన్ వెజ్ టైప్ దాంట్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే స్మెల్ రాకుండా బాగుంటుంది అనమాట. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని ఇంకా అలా వేయించేసేసుకోండి. ఇంక ఇవిగోండి, ఇంకా దోసకాయ ముక్కలు అయితే ఇంకా ఇలా కట్ చేసేసుకొని వాటిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. అబ్బబ్బా, ఎంత బాగుందో తెలుసా కర్రీ అయితే మటుకి. ఇంక చెప్పింది జాలే, చేసుకొని తినండి మీరే. ఏంటండి మీరు మరి అట్లా అంటారు? మరి మీరు తింటారు, మాకేం పెట్టరు. నేనేం పెట్టనన్నానా? మీరు వచ్చేసేయండి, తినేసేద్దాం అని చెప్పాను కదా. అసలు చెబుతారులే, పెట్టరు పాడలేదు, ఇవన్నీ ముచ్చట్లేనంటారా? అలా ఏం కాదండి, మీరు వస్తే అందరం కలిసి తినేసేద్దాము. దోసకాయ ఎండు రొయ్యలు, బీరకాయ ఎండు రొయ్యలు, అబ్బబ్బా ఎంత బాగుంటాయో కదా ఈ కాంబినేషన్. మీకు రొయ్యలు దేనితో వండుకోవడం? టమాటో రొయ్యలు కూడా చాలా బాగుంటాయి, గోంగూర రొయ్యలు కాంబినేషన్ చాలా ఉంటుందండి. ఇంకా కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం అప్పుడే నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసేయండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడైనా మన కర్రీలోకి. ఇంకా రొయ్యలు అయితే ముందే మనం ఇలా హాట్ వాటర్లో నేను వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. వాటి తలతో ఒక కట్ చేసి సగం టైం అంతా దానికే సరిపోద్ది అనమాట. క్లీనింగ్ సెక్షన్కే చాలా టైం పట్టిద్దండి వాటిని ఒలుచుకోవడం. ఇంకా కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను అనమాట. ముందెందుకో నాకు ఉప్పు సరిపోలేదు అనిపించేసింది. ఇలాంటి కర్రీస్లో కొంచెం కారం, ఆయిల్ ఎక్కువ వేసుకోండి అంటే, ఎందుకంటే కారం ఎక్కువ, ఆయిల్ ఎక్కువ లేకపోతే టేస్ట్ అస్సలు బాగోదన్నమాట. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మరి ఉడకాలి కదా. ఇంకా అంటే వాటర్గా ఏముండదు కర్రీ, కానీ అది మొత్తం ఎగిరేసరికి, కర్రీ అంతా రెడీ అయ్యేసరికి కొంచెం మనం వాటర్ యాడ్ చేసేస్తేనే కర్రీ మంచిగా రెడీ అయిపోద్ది అనమాట. నేను ఒక విషయం మర్చిపోయా, ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారు చెప్పరా? మేమేం చేసుకుంటే మీకెందుకండి అంటారా? ఏంటండి అలా మాట్లాడతారు మీరు? మీరేం చేసుకున్నారో చెప్పండి, మీ కర్రీ నాకు పంపించండి, మా కర్రీ మీకు ఇస్తాను. ఈ నిజమైన మాటలేనా? నిజమైన నమ్మబుద్ధి కావట్లేదండి మీరు పంపిస్తారు అంటే. ఏంటండి అలా అంటారు? నేను పంపించిన అంటారా ఏంటి? మీ కర్రీ నాకు ఇవ్వండి, మా కర్రీ నీకు ఇస్తాను. అబ్బాబ్బా, వాసన ఏమొస్తుందోనండి, ఆకలేసేస్తుంది నా బుజ్జి పొట్టుకైతే మటుకి. ఏంటి ఆకలేసేస్తున్నా? ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి, అందుకే ఆకలేసేస్తుందండి. ఎందుకు తినలేదు అంటారా? ఇలా ఆకలి మీద తినకుండా రోజు ఈ ఫ్రాన్స్ కర్రీ చేసుకొని తింటే ఎంత బాగుంటుందని నిజంగా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలే, కావాలని స్కిప్ చేసేసారనమాట. చూడండి, కర్రీ అంతా రెడీ అయిపోయి ఆయిల్ పైకి ఇలా తేలుతుంటే అబ్బా, ఎమ్మిగా కర్రీ అక్కడక్కడ ఫ్రాన్స్తో ఒక్కొక్క ముద్ద తింటే ఉంటుంది అబ్బా. ఫైనల్లీ మన కర్రీ అంతా రెడీ అయ్యాక ఏం చేయాలి? కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మరి కొత్తిమీర యాడ్ చేసుకోకపోతే ఎలా? మంచిగా దట్టంగా కొంచెం కొత్తిమీర అయితే బాగా యాడ్ చేసేసేసానండి. ఎందుకంటే ఏ కర్రీలోకైనా కొత్తిమీర లేకపోతే అస్సలు తిన్న ఫీలింగే ఉండదనమాట. ఒక తోటన్నా వేసేసుకోవాలి. కొత్తిమీర కట్ట 50 రూపాయలు అంట. ఏం చేస్తాలే, కొంచెం ఒక 20 రూపాయలకి ఇవ్వండి అంకుల్ అంటే కొంచెం ఇచ్చేసేసారు. అది తీసుకోమ్మ పెద్ద కట్ట అంటారు, అదేమో పాడైపోద్ది త్వరగా. నా భయం నాకు, ఇంకెందుకులేని ఒక 20 రూపాయలకి తెచ్చేసుకున్నానండి. ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఆకలేసేస్తుంది. మరి మీరు కూడా వచ్చేసేస్తే అందరం కలిసి తినేసేద్దాం. ఇంక లేదంటే నేనే తినేసేస్తాను. వేడి అన్నంలో వేడి కూర వేసేసుకొని దోసకాయ రొయ్యలండి. అబ్బాబ్బాబ్బా, ఎంత బాగుందో కదా. మీరు ఎవరన్నా తింటారా దోసకాయ రొయ్యలు? అబ్బాబ్బా, ఎంత బాగుందోలే. కానీ మీరు తినే పని అయితే ఎలా కాంబినేషన్ మీరు వండుకొని తింటారనేది నాకైతే కామెంట్ చేయండి అబ్బా, మర్చిపోకుండా. మీరు ఇంతసేపు మాట్లాడే కదా, వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్క లైక్ చేయట్లేదు అబ్బా. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళిపోండి అబ్బా ప్లీజ్.